భారీ వర్షాలు వరదలతో నష్టం జరిగిన చోట శాశ్వత పరిష్కారం చూపేందుకు అవసరమైన ప్రణాళికలు సిద్ధం చేయాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశించారు. వివిధ ప్రభుత్వ శాఖల మధ్య సమన్వయం ఉంటేనే సమస్యకు పరిష్కారం దొరుకుతుందని యంత్రాంగానికి సూచించారు. కామారెడ్డి జిల్లాలో వరద ప్రభావిత ప్రాంతాల్లో పర్యటించిన ముఖ్యమంత్రి ప్రభుత్వం అన్ని విధాలా ఆదుకుంటుందని భరోసా ఇచ్చారు. వరదలతో అతలాకుతలమైన కామారెడ్డి జిల్లాకు ఇతోధికంగా సాయం అందిస్తామని, నష్టం అంచనాలు పక్కాగా నివేదించాలని అధికారులకు ముఖ్యమంత్రి సూచించారు. కామారెడ్డి కలెక్టరేట్లో వరద తీవ్రత, తదనంతర నష్టాలపై జిల్లా యంత్రాంగంతో ముఖ్యమంత్రి సమీక్షించారు. ఉమ్మడి నిజామాబాద్ జిల్లా ఇన్ఛార్జి మంత్రి సీతక్క, రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి, జిల్లా ప్రజా ప్రతినిధులు పాల్గొన్నారు. అధికారులు సమన్వయంతో పనిచేస్తే సమస్యకు పరిష్కారం దొరుకుతుందని సూచించారు. రాష్ట్రంలో చాలా ప్రాంతాల్లో ఎరువులు అందుబాటులో ఉన్నప్పటికీ సమన్వయ లోపం వల్ల సమస్య తీవ్రత కనిపిస్తోందని వ్యాఖ్యానించారు. యూరియా పంపిణీలో ముందుగా రైతులకు టోకెన్లు ఇస్తే అందరికీ ఎరువు అందుతుందని వ్యాఖ్యానించారు. ఇతర శాఖలతో సమన్వయం చేసుకోవాల్సి వచ్చినప్పుడు కొంత గ్యాప్ ఉంటుంది. అంటే ఈ రోజు అవసరం ఉంటే 3 రోజుల తర్వాత మనం చేయడం వల్ల ఆ పర్పసే డిఫీట్ అవుతుంది. శాఖల మధ్యలో సమన్వయం, వ్యవసాయము సాగునీరు అనేది రెండు ఇంటర్ రిలేటెడ్. సబ్ స్టేషన్లు గానీ, ట్రాన్స్ఫార్మర్లు గానీ, కరెంట్ పోల్స్ గానీ, R&B అండ్ పంచాయతీరాజ్ పట్టణ ప్రాంతాలలో ఉండే రకరకాల డిపార్ట్మెంట్స్ పరిపాలనా సౌలభ్యం కోసం రకరకాల శాఖలను ఏర్పాటు చేసుకున్నాం. వీళ్ళందరినీ సమన్వయం చేయడానికి కలెక్టర్ వ్యవస్థ తెచ్చుకున్నాం. కానీ మీరు ఎవరికి వాళ్ళు మా పాటికి మేము ఉంటామని అంటే వీళ్ళందరూ కలిస్తేనే క్రైసిస్ మేనేజ్మెంట్. ఈ క్రైసిస్ మేనేజ్మెంట్ లో ఒక డిపార్ట్మెంట్ ఇంకొక డిపార్ట్మెంట్ సహకరించుకోవడం సరిగ్గా అంటే ఆశించిన స్థాయిలో లేదు అనేది నా అబ్జర్వేషన్. కలెక్టర్ గారికి నేను ఆదేశాలు ఇస్తున్నా. ఈ సమన్వయ మీటింగులు ముఖ్యంగా పెట్టారు. ఎరువులకు సంబంధించి కూడా 30-40 వేల జనాభా ఉండే మండలానికి 2 షాపులు పెట్టిండ్రు అనుకోండి, దాదాపుగా 10,000 మంది రైతులు ఒకటే రోజు వచ్చి కూర్చుంటే ప్రాబ్లం అవుద్ది. వాళ్ళకి ముందే టోకెన్లు ఇచ్చి నీది 6 తారీఖు, నువ్వు 7 తారీఖు, నువ్వు 8 తారీఖు స్టాక్ వస్తే దీని ప్రకారం తీసుకోండి అని అగ్రికల్చర్ ఏఈలు లోకల్ గా పోలీసులను కూడా అడుగు, 2 కానిస్టేబుల్స్ అక్కడ నించోబెట్టి ఆ టోకెన్లు ఇచ్చి రైతు వేదికల నుంచి మీరు యూరియా గానీ ఇతర ఎరువులు గానీ ఏమైనా ఇచ్చిందంటే సమస్య రాదు. యూరియా అందుబాటులో ఉన్నా కూడా 1000 మంది లైన్ లో ఉంటే మొదటోడికి చివరోడికి 8 గంటలు పడుతుంది. వీడు 8 గంటల లైన్ లో నిలబడే వరకల్లా వీడి సహనం నశించేసి అసలు యూరియానే అందుబాటులేదని వాడు కూర్చోవడానికి రోడ్డు కాటం కూర్చుంటాడు. కొన్నిసార్లు సమస్య వచ్చినప్పుడు రాజకీయాలకు అతీతంగా వ్యవహరించాలని సీఎం రేవంత్ రెడ్డి నిర్దేశించారు. విపత్తు నిర్వహణ కోసం కేంద్రం నుంచి వీలైనంత ఎక్కువ నిధులు పొందేలా అంచనాలు రూపొందించాలని సూచించారు. సమస్య వచ్చినప్పుడు రాజకీయాలకు అతీతంగా మనం వ్యవహరించాలి. ఈ సమీక్షా సమావేశంలో తీసుకునే నిర్ణయాలు పకడ్బందీగా ఈ జిల్లాలో అమలు చేస్తే ఇదే విధానాన్ని ఇతర జిల్లాలలో కూడా ఆచరించడానికి మాకు అవకాశం ఉంటుంది. అధికారులు ప్రతిపాదనలతో రండి. ఒక రోజంతా సమీక్ష పెట్టుకొని ఆ నియోజకవర్గాలలో మేజర్ గా ఏం సమస్యలు ఉన్నాయి, వాటికి ఏం చేయగలమో ఒకసారి మీరు సమీక్ష తీసుకొని వీటన్నిటికీ సంబంధించి ప్రభుత్వం ఈ ప్రాంతానికి సానుకూలంగా స్పందించి నిధులు వేగంగా విడుదల చేస్తాం. ప్రణాళికబద్ధంగా అంచనాలు తయారు చేయండి. చివరిగా నా సూచన, కేంద్ర ప్రభుత్వం నుంచి ఎంత వస్తే అంత నిధులు రాబట్టుకోవాలి. నేను స్పష్టంగా చెప్తున్నా, కేంద్ర ప్రభుత్వం నుంచి ఎంత తీసుకోవడానికి అర్హత ఉందో మీరు అంత అమౌంట్ అందులో రికార్డ్ చేయండి. మిగతాది స్టేట్ గవర్నమెంట్ ఇచ్చినట్టుగా బిల్ రికార్డ్ చేయండి. మొత్తం రాష్ట్ర ప్రభుత్వం నుంచే బిల్లులు పెట్టాలనే ప్రయత్నం చేస్తున్నారు. ఇక ముందు అట్లా జరగడానికి వీల్లేదు. కేంద్ర ప్రభుత్వ నామ్స్ ఏమేమి ఉన్నాయి దాని ప్రకారం మీరు కంప్లీట్ గా రికార్డ్ బిల్ చేయండి. అవసరం అనుకున్నప్పుడు కేంద్ర ప్రభుత్వంతో ఏ విధంగా నిధులు రాబట్టుకోవాలనో మేము ప్రయత్నం చేస్తాం. ఒకసారి అందరి ఫేస్ రీడింగ్ చూస్తే మాత్రం పని చేద్దామన్న ఆలోచనే కనిపిస్తుంది. మళ్ళొకసారి సమీక్షకు వచ్చినప్పుడు ఇక్కడ మంచి పనులు జరగాలని ఆశిస్తూ మీ అందరి దగ్గర సెలవు తీసుకుంటున్నాం. అంతకుముందు కామారెడ్డి జిల్లాలోని వరద ప్రభావిత ప్రాంతాల్లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పర్యటించి బాధితుల్లో భరోసా నింపారు. హైదరాబాద్ నుంచి హెలికాప్టర్లో ఎర్రపహాడ్ వచ్చిన సీఎం లింగంపల్లి మండలంలోని బురుగిద్దలో దెబ్బతిన్న పొలాలను చూశారు. లింగంపల్లి కుర్దులో వంతెన పరిశీలించారు. బ్రిడ్జి పరిస్థితిపై ఏర్పాటు చేసిన ఫోటో ఎగ్జిబిషన్ ను సందర్శించారు. భవిష్యత్తులో చెక్కు చెదరకుండా బ్రిడ్జి నిర్మాణం చేపట్టాలన్న రేవంత్ రెడ్డి అందుకోసం ప్రణాళికలు సిద్ధం చేయాలని అధికారుల్ని ఆదేశించారు. పంట పొలాల్లో ఇసుక మేటలు తొలగించుకునేందుకు ప్రత్యేకంగా నిధులు మంజూరు చేస్తామని చెప్పారు. అనంతరం జలమయమైన కామారెడ్డిలోని జీఆర్ కాలనీకి వెళ్లి వరద బాధితుల్ని పరామర్శించారు. కష్టాలలో ఉన్న ప్రజలకు అండగా నిలబడడంతో చాలా వరకు ప్రాణ నష్టం తగ్గింది. కొంత ఆస్తి నష్టం జరిగినా ప్రాణం ఉంటే మళ్ళీ ఎట్లయినా మిగతావన్నీ మనం సమకూర్చుకోవచ్చు. సమస్య రాగానే ప్రజలకు అందుబాటులోకి వచ్చాం. ఎప్పటికప్పుడు అధికారులకు సూచన చేస్తూ మిమ్మల్ని ఆదుకునే ప్రయత్నం చేస్తాం. నేను మీకు ఒకటే మాట ఇస్తున్నా, పూర్తి స్థాయిలో జరిగిన నష్టాన్నే కాదు, మళ్ళీ ఇలాంటి విపత్కర పరిస్థితి రాకుండా ఉండాలంటే శాశ్వతంగా ఏ విధంగా పరిష్కరించాలి, మీ కంటింజెన్సీ ఫండ్స్ నుంచి
ఇమ్మీడియట్ గా ఈ ప్రైవేట్ స్కూల్స్ లలో ఉండే పిల్లలకు కూడా స్కూల్ బుక్స్ గానీ లేకపోతే నోట్ బుక్స్ గానీ ఏమేమి ఇవ్వగలరో వాటిని ఇవ్వండి. రిపేర్స్, రెనోవేషన్స్, రిస్టోరేషన్ ప్రభుత్వం చూసుకుంటది. సిఎస్ఆర్ ఫండ్స్ వాళ్ళతోని అడిగి ఆ పరిశ్రమలకు సంబంధించిన వాళ్ళను మీరు ఒక ప్రత్యేక సమావేశం పెట్టండి. కామారెడ్డిలో కష్టం వచ్చిన వాళ్ళని అందరిని కూడా ఆదుకుంటామని చెప్తూ చెరువులు కానీ కుంటలు కానీ తెగిన వాటిని రిపేర్ చేపిస్తాం, తెగిన రోడ్లను రిపేర్ చేపిద్దాం, నష్టం జరిగిన వాళ్ళకి చేద్దాం. ఊరు గుడిసెలు ఉండి ఇల్లు కూలిపోయిన వాళ్ళు ఉంటే ప్రత్యేకంగా హౌసింగ్ స్కీమ్ లో కూడా వాళ్ళని ఇంక్లూడ్ చేయండి కలెక్టర్ గారు. చనిపోయిన కుటుంబాలు ఎవరున్నా 5 లక్షల రూపాయలు తక్షణమే ఇచ్చేయండి. పశు సంపద నష్టపోయిన వాటికి కూడా ఎంబడే తక్షణమే ఇవ్వండి.